చిరమందొడ్డి గ్రామంలో రెండవ మ్యాచ్ జరుగుతుంది. చిరమందొడ్డి వర్సెస్ శంకరబండ. చూడండి ఫ్రెండ్స్, చూసి మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, కోట్లోకి దిగుతుంది చూడండి చిరమందొడ్డి టీం. శేఖర్, ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి. సూపర్గా ఉంది టీమ్. యంగ్ ప్లేయర్స్, యంగ్ స్టార్స్ అంతా బాగా నవ్వుతూ ఆడాలి. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడే శంకరబండ టీం వచ్చింది. శంకరబండ టీం కూడా ఆల్ ద బెస్ట్. ఓకే చిన్న, బాగా ఆడండి. రెండు టీంలు చాలా చక్కగా యంగ్ స్టార్స్ ఉన్నారు, బాగా ఆడాలి. క్రీడా స్ఫూర్తితో గొడవలు పడకుండా చక్కగా ఆడి గెలుపు ఓటమిలు సహజమే, బాగా ఆడి వెళ్ళాలని క్రీడాకారులకు తెలియజేస్తున్నాము. శంకరబండ వర్సెస్ ఆదోని చిరమందొడ్డి గ్రామంలో రెండవ మ్యాచ్ ఆడుతున్నాయి. చిన్న కెప్టెన్ రాజశేఖర. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి 400 రూపాయలు. ఒక టీం 400, ఒక టీం 400. ఇక్కడ చూడండి శేఖర, చిన్న ఇక్కడ చూడు, చిన్న ఇక్కడ సార్ దగ్గర నిలబడండి, సార్ దగ్గర నిలబడ. ఇక్కడ చూడండి. ఓకే, శంకరబండ వర్సెస్ చిరమందొడ్డి ఆడుతున్నాయి ఇప్పుడు. మనోజ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో హనుమంత్ సార్ టాస్ వేస్తున్నాడు. చూడండి, టాస్ విన్ బై చిరమందొడ్డి. చాయిస్ కోర్ట్. చూడండి ఫ్రెండ్స్, కోర్టును మొక్కుంటున్నారు ప్లేయర్స్. ఆల్ ద బెస్ట్ చిన్న, బాగాడండి. దర్శన్ సార్, ఎండ ఎక్కువగా ఈరోజు కూడా ఉదయాన్నే వచ్చారు. పండగ చేసినారు సార్ లేదా? అయిపోయిందా? ఓకే సార్. చాయిస్ కోట్ ఏరుకున్నారు కదా, చూడండి కోటు. సుభాన్ బచ్చాలు చేసినారా లేదా? కోట్ చేంజ్. టాస్ విన్ బై చిరమందొడ్డి. చాయిస్ కోట్ తీసుకున్నారు. పొట్టి జాగ్రత్త, పొట్టి బాగాడు. రెండవ మ్యాచ్ స్టార్ట్ అయింది, శంకరబండ వర్సెస్ చిరమందొడ్డి. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాడు హనుమంత్ సార్. చూడండి. ఓకే, మొదటి రైడ్ శంకరబండ స్టార్ట్ చేసింది. చిరమందొడ్డి గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు రెండవ రోజు. మొదటి మ్యాచ్ బినిగేరి చిగిలి అయిపోయింది. ఓకే, సూపర్ రైడ్ చేశాడు. మొదటి రైడ్లోనే పాయింట్ సాధించాడు. సూపర్ చిన్న. ఇప్పుడు ఆదం నుంచి జెర్సీ నెంబర్ 7 రైడర్ వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి మ్యాచ్లు. పల్లెటూరులో జరిగే కబడ్డీ మ్యాచ్లు కానీ ఏవైనా కూడా సూపర్గా ఉంటాయి. రెండు బలమైన యంగ్ స్టార్స్ ఉన్నారు రెండు టీంలోన. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదటి ఖాతా శంకరబండ తెరిచింది. ఇంకా ఆదోన్ చిరమందొడ్డి టీం కొంతమంది కలుపుకున్నారు కాబట్టి చిరమందొడ్డి టీంలోన ఆదోని వాళ్ళను. చూడండి ఫ్రెండ్స్, మా గ్రామంలో జరిగేటువంటి టోర్నమెంట్లు కానీ, పండుగలు కానీ, ఈవెంట్స్ ఏవైనా కూడా నేను వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. నెక్స్ట్ మ్యాచ్ చిరమందొడ్డి వర్సెస్ చిరమందొడ్డి. గెట్ రెడీ. చూడండి, ఇందుకు దాతలు రాజన్న అయితేనేమి, ఇంకా మల్లికార్జున రెడ్డి అయితేనేమి, ఇంకా చాలామంది వినోదం అయితేనేమి, జనసేన యూత్. ఫ్రెండ్స్ చూడండి, చాలా చక్కగా జరుగుతున్నాయి మ్యాచ్లు, సూపర్ మ్యాచ్లు. రెండు టీంలు యంగ్ స్టార్స్ ఉన్నారు. చిరమందొడ్డి వర్సెస్ శంకరబండ. పక్కన ఊర్లోనే. ఉగాదికి చాలా చోట్ల టోర్నమెంట్ ఉన్నందువల్ల చాలా టీములు రాలేకపోయాయి. ఈరోజు పండుగ అయినా సరే మా పీటీ సార్ వాళ్ళు వచ్చినారు.
హనుమాన్ సారు అలాగే నరసింహ సారు ఇద్దరు వచ్చారు పండగ పెట్టుకొని. చిరుమందొడ్డి టీం నుంచి జెర్సీ నెంబర్ 10 చూడండి, చాలా చక్కగా ఆడుతున్నారు రైడింగ్. సూపర్ చిన్న. ప్రో కబడ్డీలో నవీన్ ఎక్స్ప్రెస్కి జెర్సీ నెంబర్ 10 ఉంది. ఈ అబ్బాయికి కూడా 10 ఉంది చూడండి. జెర్సీ నెంబర్ 5 రాజశేఖర్ వెళ్ళాడు శంకరబండ్ నుంచి. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. చాలా ఎగ్జైటింగ్గా, రసవత్తకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరుమందొడ్డి గ్రామంలో 2వ రోజు కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ బినిగేరి వర్సెస్ చిగలి. బినిగేరి గెలిచింది. 2వ మ్యాచ్ శంకరబండ వర్సెస్ చిరుమందొడ్డి. ఏది గెలుస్తుందో ఫైనల్ వరకు చూడాలి మనము. చూడండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేసింటారు చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి. ఆ ప్రాక్టీస్ వల్లే ఇలా గేమ్ ఆడగలరు, లేకుంటే ఆడలేరు. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ స్కిల్స్ బయటపడతాయి. జెర్సీ నెంబర్ 17 శంకరబండ లింగ. పండగ రోజు కూడా చాలా తొందరగా వచ్చినారు మా పీటీ సార్ వాళ్ళు. హనుమన్ సార్ అయితేనేమి, నరసింహ సార్ అయితేనేమి, మా ఊరికి కూడా శివరాత్రి ప్రతి సంవత్సరం కబడ్డీ టోర్నమెంట్కి వస్తారు. రైడర్ అవుట్, పాయింట్ చిరుమందొడ్డి. చూడండి ఫ్రెండ్స్, శంకరబండ 1, చిరుమందొడ్డి 1, 2 ఖాతాలు తెరిచారు. జనం కూడా చాలామంది వచ్చారు ఈరోజు పండుగ కావడంతో. పిల్లలు, పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు చాలామంది వచ్చారు చూడడానికి. కబడ్డీ అంటే ఇష్టపడిన వారంటే ఎవరూ ఉండరు. చాలా సైలెంట్గా ఆడుతున్నాయి 2 టీంలు. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఆడుతున్నాయి 2 టీంలు. మళ్ళీ రాజశేఖర్ వచ్చాడు, జెర్సీ నెంబర్ 5. సూపర్గా జరుగుతున్నాయి 2 మ్యాచ్లు. ఎక్సలెంట్ 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 ఫుట్ వర్క్. జెర్సీ నెంబర్ 5 రాజశేఖర్, ఎక్సలెంట్ చిన్న. చాలా ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఈ మ్యాచ్లో ఆడలేరు, ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటేనే ఆడగలరు ఈ మ్యాచ్లో. చూడండి ఫ్రెండ్స్, మనోజ్ వాటర్ అంటే కొట్టండి, వాటర్ వాటర్. రైడర్ అవుట్, పాయింట్ శంకరబండ. ఫస్ట్ టైం అవుట్ శంకరబండ. రాజ్ కుమార్ గారు 12,016లో తెలుగుదేశం యువ నాయకుడు. 2వ బహుమతి శ్రీ వైకుంఠం జ్యోతి గారి ఆశీస్సులతో గొల్ల మహానంది గారు 8,016 ఇవ్వడం జరిగింది. అలాగే 3వ బహుమతి ఆర్ మల్లికార్జున్ రెడ్డి గారు 5,016 ఇవ్వడం జరిగింది. టీడీపీ యువ నాయకులు 4వ బహుమతి గోషి రంగస్వామి గారు 3,016 ఇవ్వడం జరిగింది. సిపిఎం నాయకులు. అలాగే టీషర్ట్స్ దాత పి వినోద్ కుమార్ గారు జనసేన యువ నాయకులు. అలాగే భోజనం వసతి గొల్ల నరసన్న గారి కుమారుడు గొల్ల ఈరన్న గారు క్రీడాకారులకు భోజనం పెట్టించడం జరిగింది, అడ్వకేట్ అన్నగారు. అలాగే సప్లైర్స్ దాత తలారి అశోక్ గారు, వాటర్ ట్యాంక్ దాత తలారి ప్రభాకర్ గారు. వీళ్ళందరికీ చిరుమందొడ్డి గ్రామం తరపున, అలాగే ఆర్గనైజర్స్ పి మల్లికార్జున, మనోజ్, మల్లికార్జున, శివరాజు, మనోజ్, అలాగే ఆటో డ్రైవర్లు కానీ, రోలెక్స్ యువత కానీ అందరూ
సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. చిరమందొడ్డి రైడ్ చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్. మొదటి రైడ్ చిరమందొడ్డి టీం, శంకరబండ రెండో మొదటి హాఫ్కు. చిరమందొడ్డి ఒక పాయింట్ సాధించాయి. చూడండి ఫ్రెండ్స్, రెండు టీంలో యువ కిరీటాలు ఉన్నాయి. చాలా చక్కగా ఆడుతున్నారు. సూపర్ సూపర్ ఎక్సలెంట్. రైడింగ్ వచ్చేసి 30 సెకండ్స్ మాత్రమే. చిన్న చిన్న సార్ వాళ్ళు చూసుకుంటారు, నువ్వురా సైరా. ఫ్రెండ్స్ చూడండి, టచ్ అయ్యి మళ్ళీ ఫాలో లేదని ఆ పిల్లోడే అంటాడు. చూడండి ఫ్రెండ్స్, రైడర్ అవుట్, పాయింట్ శంకరబండ. చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు, శంకరబండ వర్సెస్ చిరమందొడ్డి. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఆడుతున్నాయి రెండు టీంలు. లింగా జెర్సీ నెంబర్ 17 2 పాయింట్లు వచ్చినాయి శంకరబండకు ఇప్పుడు హాఫ్ టైంకు. 30 సెకండ్స్ మాత్రమే రైడింగ్ ఉంటుంచిన చూసుకోవాలి మీరు. బాక్ లైన్ 30 సెకండ్ లోపు బాక్ లైన్ కాకుంటే రైడర్ అవుట్ అవుతాడు. తెలియని వాళ్ళు చెప్తున్నా, తెలిసిన వాళ్ళకు కాదు ఫ్రెండ్స్. చూడండి, మా పల్లెటూరులో జరిగేటువంటి కార్యక్రమాలు. అలాగే రైడర్ అవుట్, పాయింట్ శంకరబండ. చాలా చక్కగా పుంజుకునింది సెకండ్ హాఫ్లో శంకరబండ. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడో ఉండి నా వీడియోస్ మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్. జెర్సీ నెంబర్ 5 రాజశేఖర్ రైడింగ్ సూపర్ చేస్తున్నాడు పిల్లోడు. చూడండి, క్రీడలు అనేది మనం నవ్వుకుంటా, గొడవలకు దారి తీయకుండా ఆడాలి. గొడవ కోసం కాదు, ఒక ఊరికి వచ్చామంటే సంతోషంగా ఆడి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, జెర్సీ నెంబర్ 2. ఓకే ఓకే, సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్ చిరమందొడ్డి. ఫ్రెండ్స్ రైడింగ్కి వెళ్ళాడు శంకరబండ, జెర్సీ నెంబర్ రాజశేఖర్ 5. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఆడుతున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే స్కూల్లో కానీ ప్రాక్టీస్ కానీ ఆడింటారు పిల్లలు. నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయరు, ఖోఖో ప్లేయరు స్కూల్లో. మా సార్ చందునాయక్ సారు ఆడిపిస్తుండే మాకు, మేము కూడా ఆడినాము. ఇప్పుడు ఏమంటే పెళ్ళయింది, ఆపేసాము ఫ్యామిలీ ఉన్నందుకు. చివరి 4 నిమిషాలు మాత్రమే ఉంది. చూడండి ఫ్రెండ్స్, జెర్సీ నెంబర్ 3 శంకరబండ 5 చిరమందొడ్డి 2. చాలా సైలెంట్గా ఆడుతున్నాయి రెండు టీంలు. వెరీ గుడ్ వెరీ గుడ్. జెర్సీ నెంబర్ 3 చాలా సూపర్గా ఆడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, మీకోసం నేను ఎంత దూరమన్నా వెళ్తారు. రైడర్ అవుట్, ఈచ్ వన్. బోనస్ చిరమందొడ్డి, పాయింట్ శంకరబండ. మళ్ళీ రాజశేఖర్ వచ్చాడు రైడింగ్కు. సూపర్ ట్యాకిల్ లేదు, ముగ్గురు ఉన్నప్పుడు. చివరి 3 నిమిషాలు మాత్రమే ఉంది. చూడండి ఫ్రెండ్స్, జెర్సీ నెంబర్ 2 రైడింగ్కి వెళ్ళాడు. ఎలా జరుగుతుందో చూద్దాం. పులి వేసుకొస్తుందో బోన్ లెగ్ జిక్కుతుందో చూద్దాం. చాలా చక్కగా ఆడుతున్నాడు పిల్లోడు. రైడర్ అవుట్, పాయింట్ శంకరబండ. మళ్ళీ లింగా వచ్చారు రైడింగ్కు. సూపర్ లింగా, సూపర్గా పుంజుకుంది. సూపర్ ట్యాకిల్ లేదు, పెట్టలేరు గొడవలు అవుతాయని. సరిగ్గా బాక్ లైన్స్ ఉండవు కదా, అందుకని పెట్టలేదు.
లేకుంటే సూపర్ టాకిల్, సూపర్ రైడ్ అన్నీ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చివరి 2 నిమిషాలు మాత్రమే ఉంది. జెర్సీ నెంబర్ 1 రైడింగ్కి వెళ్ళాడు. చాలా చక్కగా ఆడుతున్నాడు జెర్సీ నెంబర్ 1. ఓకే కుమార్ రాజశేఖర్ రైడింగ్కి వెళ్ళాడు. చూడండి, టచ్ రాజశేఖర్ టచ్ కొట్టాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ టైం అవుట్ శంకరబండ. స్కోర్ ఇప్పుడైనా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, గ్రామ క్రీడాకారులు. మీరు ఆడరా? చూడ్డి కొట్టారా మీరు? అప్పుడే ఓడిపోయినారు మీరు. ఈరోజు కూడా పోయినా డ్యూటీకి శేఖర్ రాజు. నువ్వుగా ఛార్జింగ్ పెట్టేదానికి రెడీ చేయాల ఫ్రెండ్స్. శంకరబండ 8, చిరమందొడ్డి 4. చూద్దాం లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారో. చూడండి ఫ్రెండ్స్, చూసి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ మాత్రమే రైడింగ్ ఉంటుంది. ఆ రైడింగ్ లోపు పూర్తి చేసుకోవాలి. పాయింట్ అన్ని వేసుకొని రావాలి, వెనకాల కన్నా రావాలి. చూడండి ఫ్రెండ్స్, చివరి 1 నిమిషం మాత్రమే ఉంది. రైడర్ రాజశేఖర్ వెళ్ళారు రైడింగ్కు. చిరమందొడ్డి వర్సెస్ శంకరబండ ఆడుతున్నాయి. నెక్స్ట్ టీమ్స్ గెట్ రెడీ. చిరమందొడ్డి వర్సెస్ చిరమందొడ్డి. మళ్ళీ అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ టీమ్స్ మాత్రం చాలా హోరాహోరీగా ఆడాయి. సూపర్ క్రీడా స్ఫూర్తి సూపర్గా ఉంది. లాస్ట్ 10 జెర్సీ నెంబర్. చూడండి ఫ్రెండ్స్, చూసి చాలా చక్కగా ఉన్నాయి 2 టీంలు. శంకరబండ వర్సెస్ చిరమందొడ్డి. చిరమందొడ్డి గ్రామంలో 2వ రోజు కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. శంకరబండ వర్సెస్ చిరమందొడ్డి. రైడర్ అవుట్. పాయింట్ శంకరబండ. కంప్లీట్ అయింది మ్యాచ్. చూడండి ఫ్రెండ్స్, స్కోర్ రాజు స్కోర్. ఓకే పట్టి, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. లేలింగా ఓకే చిన్న. శంకరబండ టీం విన్ అయింది. ఎన్ని పాయింట్లతో? 5 పాయింట్ల తేడాతో విన్ అయింది శంకరబండ టీం.